ముఖ్యమంత్రిగా పాలనలో ఫస్ట్ సెంచరీ కొట్టిన రేవంత్ రెడ్డి 1000 వాల్ అవతారమెత్తారు. గంటలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తారని చెప్పి అన్నంత పని చేశారు ఆయన. 100 రోజుల పాలన నాడు తన రొటీన్ ప్రసంగాలుంటాయని అనుకుంటున్న వేళ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. తొలి గేట్ ఎత్తమని చెప్పేశారు. రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా మీ దృష్టికి రానట్టుంది. ఒక గంటలో మీ దృష్టికి వస్తుంది. వందో రోజు ఒక గేటు మాత్రమే తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే ఇద్దరు బీఆర్ఎస్ నేతలు జంప్ అయ్యారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి కాంగ్రెస్ కండువాలు కప్పేశారు. ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా రాజకీయంగా అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో ఎవరిని తమ పార్టీలోకి చేర్చుకోలేదన్న సీఎం రేవంత్ ఎన్నికల నగారా మోగటంతో ఎన్నికల రూపం చూపిస్తామన్నారు. చెప్పిన కాసేపటికి ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలోని మెజారిటీ సీట్ల గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సీట్లలో గెలుపు కోసం ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ స్థానం నుంచి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం. సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్లకు బదులుగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు గెలవటమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా రాజకీయంగా అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో ఎవరిని తమ పార్టీలోకి చేర్చుకోలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నగారా మోగటంతో ఎన్నికల రూపం చూపిస్తానన్నారు. చెప్పిన కాసేపటికి ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటిది ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం.